ఏం బామ్మది నువ్వు ఇంకా ఫోటో పట్టు కూర్చుంటే ఎలాగా? ఆ అమ్మాయి ఏం చెప్పింది? నీ పెళ్లికి వచ్చి నువ్వు నవ్వుతూ ఉంటే చూసి ఆనందిస్తానని చెప్పింది కదా. ఒరే బామర్ది, నువ్వు బాధపడ్డావుంటే నా మీద ఒట్టు. కాదు కాదు, ఆ అమ్మాయి మీద ఒట్టు. ఒరే పాపం స్వప్న బాధంతా దిగముకుని మన తరఫున బంధువుగా ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి వెళ్లే వరకు జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మంది. కాపీలు తాగారా? టిఫిన్లు చేశారా? కాపీలు తాగారా? టిఫిన్లు చేశారా? సేమ్ డైలాగ్, ఏదో పెళ్లిలో విన్నట్టు గుర్తే. నల్లగా పొడుగ్గా ఓడు, తెల్లగా పొట్టిగా ఓడు, ఇద్దరు చండాలంగా మా కజిన్ బ్రదర్సే. వాళ్ళు ఈస్ట్ గోదావరి కవర్ చేస్తుంటారు, మేము వెస్ట్ గోదావరి కవర్ చేస్తాం. మరి మధ్యలో గోదావరి బ్రిడ్జ్ ఎవరు కవర్ చేస్తున్నారు బాబు? అదే బంధుత్వం. ఇంతకీ కాఫీలు తాగారా? చేశారా? తమ కోసం పానక పట్టుకొచ్చామండి. ఈసారి ఏం కలిపారు? ఎలకల ముందా? అదండి ఎలా కట్టలేని ప్రేమండి. ఇగో ఈ వెర్రి మూడు ఆచారాలతో మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. అసలే మా మూడు బాలేదు. వాళ్ళే వాళ్ళంటే మూడులు బాగు చేసినందుకే కదండి ముసట్లో. ముందు మీరు తాగండి, తర్వాత టెస్ట్ చేసి మేము తాగుతామండి. నీ పెళ్లితో పాటు స్వప్న పెళ్లి కూడా ఒకే ముహూర్తంలో కానిచ్చతే ఎంత బాగుండేదో. అవును పిన్ని, నాన్న కూడా ఖర్చులు కలిసి వస్తాయి. మరి ఇంకే నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పి లాక్కొచ్చి కానిచ్చేద్దాం. మళ్ళీ పర్స్ తీసుకొచ్చేసావా? ఎవరిదే పర్సు? మీ బావగారిదే. ఆయన పర్స్ చూస్తే చాలు పకోడీ పొట్లం పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చేస్తుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఇలాగే పట్టుకొచ్చేసింది. పర్సులో నీకేదో ఉత్తరం పెట్టి ఒక్కతో రాయబారం పంపించినట్టున్నాడు. ఏది చూడండి. ఊరుకోపిని నువ్వు మరీను. స్వప్న, ఇది తీసుకెళ్ళి మీ బావగారికి. నేను కళ్యాణి చెల్లెళ్ళని అతనికి తెలియకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇది తీసుకెళ్ళి బావగారి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడుతుందేమోనే. అల్లుడు గారు పర్సు కుక్క మళ్ళీ అతుకొచ్చేసింది. ఒత్తుకొక పర్సు మళ్ళీ ఎత్తుకొచ్చింది. ఈ పాలి పర్సులో డబ్బులు తీసేసి ఉత్త పర్సు అల్లుడు గారికి ఇస్తే ఎట్లా ఉంటది? చాలా బాగుంటది. చూడరా ఊరుకో బాబాయ్, బాబాయ్లు. మరి బావగారిని కాస్త ఆట పట్టించి అల్లరి చేస్తాను. స్వప్న, అంత బాగుండదేమోనే. బాబాయ్లు, కాబోయే బావగారిని ఏడిపించొచ్చు కదా. మరదలవి కదా, బ్రహ్మాండంగా ఏడిపించు. అయితే పనిచేద్దాం. నేను కాదు. అదేంటమ్మా? నేను కళ్యాణి చెల్లెలి కాదు. మరి నేనెవరో నీకు తెలీదు. ఓకే? పెళ్లి సూపర్ కాడి నుంచి ట్రై చేస్తున్నాం. ప్రతిపాలి వాళ్ళు ముందే మన ప్లాన్ తెలుసుకుని మనకి మాత్రం లొంగట్లేదు. ఈసారి చిన్నమ్మ చెప్పిన ప్యాంతో అలా పని అయిపోయినట్టే. ఇది అలా కలకాల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.